వీడికి ఒక దెబ్బేసో ఆ అమ్మాయికి ఒక దెబ్బేసో లేకపోతే తిట్టో కొట్టో కలపాలి. వినలేదు, గొడవలు పడ్డారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ట్రై చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎప్పుడు ఎవరు ట్రై చేయలేదు. వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ వైపు నుంచి ఇప్పుడు మిమ్మల్ని కలపాలని ఎప్పుడు ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ చుట్టాల్లోంచి, నా పెళ్ళికి వచ్చిన వాళ్ళ చుట్టాల్లోంచి ఒక్క చుట్టాన్ని కూడా నేను నాకు ఫోన్ చేయడం కానీ నా ఇంటికి వచ్చి నాతో కలువురా అని మాట్లాడడం కానీ ఏనాడు జరగలేదు. సరే ఇది పక్కన పెడితే షూటింగ్కి వచ్చింది, 4 days ఉన్నారు, షూటింగ్లో ఉన్నారు 4 days. అబ్బాయి ఇంతేనా షూటింగ్ అంటే ఇంతే ఉంటుందా? బయట చూసే ప్రపంచం షూటింగ్ అంటే కాదు, బ్యాక్ డోర్ అనే సినిమా షూటింగ్ పూర్ణ గారితో ఉందని కూడా ఆవిడ ఎలిగేట్ చేసింది. పూర్ణ గారితో యాక్ట్ చేస్తున్నన్ని రోజులు పక్కనే ఉంది ఆవిడ షూటింగ్లో. దానికి సంబంధించిన ఫొటోస్ అవసరంలా, యూట్యూబ్లో తీసిన సినిమా మేకింగ్ వీడియోలు అన్నిట్లో ఆమె కనిపిస్తూ ఉంటుంది. నక్షత్ర గారు కనిపిస్తూ ఉంటారు. పోనీ షూటింగ్ పక్కన పెట్టండి, షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళా సినిమా పోస్టర్ లాంచ్, టైటిల్ లాంచ్ కోసం. హీరో ఆది గారు చేశారు, సాయి కుమార్ గారు వాళ్ళ అబ్బాయి. ఆది గారు చేసిన లాంచ్కి కూడా మళ్ళీ వచ్చింది, తను వస్తానని అడిగింది, వచ్చింది. అది మా మ్యారేజ్ డే సందర్భం వచ్చింది. 4 days నాతోనే ఉంది హైదరాబాద్ దస్పల్లా హోటల్లో. 4 days స్టే చేసింది. తన మ్యారేజ్ యానివర్సరీకి కావాల్సినవన్నీ కొనిపించుకుంది. పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, వాళ్ళ మదర్ పక్కన లేనంతసేపు తిను అసలు మర్చిపోతుంది అంతా. మనం గొడవ పడ్డామా అన్న విషయం కూడా మర్చిపోతుంది, నువ్వే ప్రపంచం అన్నట్టు ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తుందా, నన్ను బ్లాక్ చేసేస్తుంది డైరెక్ట్గా, రీజన్లెస్గా. మనం ఫోన్ చేసినా ఎత్తరు. అయితే ఇలా జరిగాయి. కానీ ఇప్పుడు ఈరోజు తెలుసుకుంటున్న విషయాలు ఏంటంటే, ఈ కలవటానికి మధ్యలో నువ్వు వచ్చిన ఈ 1-2 రోజుల ప్రయత్నాలు ఏంటంటే, నా మీద తప్పుడు రికార్డింగ్లు, తప్పుడుగా ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఉంది అని చెప్పే ప్రయత్నం చేయడానికి చేసిన రికార్డింగ్స్. పోనీ రికార్డింగ్స్ ఉన్నాయంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రికార్డింగ్స్నే ఫేక్ అంటాను, డిఫెండ్ చేసుకోవట్లా. అదే రికార్డింగ్ని ఫోన్ ఎత్తగానే హెలో నుంచి ఫోన్ పెట్టగానే బాయ్ వరకు వినిపించి మాట్లాడమని చెప్పాలి. నేను సరదాగా మాట్లాడుకుంటున్నాం, వాడెవడో వెధవా అని తిట్టాను, వాడెవడో తీసేశారు. అసలు మీరు ప్రేరేపించారు నన్ను, వాడిని వెధవా అని తిట్టమని ప్రేరేపించారండి. ఏంటి ఎగ్జాంపుల్ సార్, వాడు నన్ను మీరు నా వెల్విషర్గా తేజ వాడు నన్ను తిట్టాడురా నువ్వు తిట్టు అని అడిగావు, వాడు వెధవా అన్నాను, అడిగింది తీసేశారు. వాడు వెధవలో వాడు తీసేశారు. వెధవా అంటే నన్ను తిడుతున్నాడు రా బాబో అని మీడియాకి వెళ్ళి గుండెలు బాదుకోవడం. 4 సంవత్సరాల నుంచి ఒక్క రోజు అలా చేశారన్నది మీ ఆరోపణ? 100% సార్. 4 years నుంచి ఆవిడ సోషల్ మీడియా అకౌంట్స్ వెళ్ళి చూసే ప్రతి జనాలు వెళ్ళి చెక్ చేయండి. ఆవిడకే మంచిది, ఆవిడకి బోల్డ్ మంది ఫాలోవర్స్ వస్తారు, సెలబ్రిటీ అవుద్ది. ఒక్క ఫోటోలో అయినా ఆవిడ మంగళసూత్రాలు వేసుకొని ఉందేమో చూడండి 4 ఏళ్లలో. ఒక సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు మీడియా ముందుకు మాత్రం ఇలా తీసి చూపించి న్యాయం లేదా, దీనికి వాల్యూ లేదా, దానికి వాల్యూ ఇచ్చావా 4 ఏళ్లలో? నా ముఖం మీద ఇసిరి కొట్టిన రోజులు ఉన్నాయి నువ్వు వెళ్ళిపోయేటప్పుడు, దానికి నువ్వు వాల్యూ ఇచ్చావా 4 ఏళ్లలో? తేజ గారు వెళ్ళిపోయినప్పుడు మీ మొహం మీద విసిరి కొట్టి మరీ వెళ్ళిపోయారని అన్నారు కదా, ఎందుకు అంత గొడవ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక చిన్న గొడవలు సాధారణం. అసలు అలాంటి గొడవలు ఉండని భార్యాభర్తలు ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది అబద్ధము అని అన్నారు. సో మీకంటూ ఒక మెచ్యూరిటీ ఉందని అనుకుందాం, అంటే భార్యాభర్తల బంధం మీద. సరే, ఆవిడ కొన్ని విషయాలకి మీరు ఇందాకలా అన్నారు, చిన్న విషయాలకి ఆవిడ ఎక్కువ ఇది అవుతారు అని. నేను యాజ్ ఏ హస్బెండ్గానో లేకపోతే నా డిఫెండ్ చేసుకోవడానికో ఇంకొక దానికో నేను మాట్లాడలేదు. గొడవలు చిన్నవ్వచ్చు పెద్దవ్వచ్చు, ఏ మొగుడు పిల్లల దగ్గరికైనా మీరు వెళ్ళి గొడవకు రీజన్ అడిగితే ఫస్ట్ రీజన్ ఫూలిష్గా ఉంటుంది. ఎంత ఫూలిష్గా ఉంటుంది అంటే 10 రోజుల తర్వాత మన వైఫ్తో కూర్చుని మనమే నవ్వుకుంటాం, ఎంత చిన్నదానికి గొడవ పడడం సిగ్గుందా మన ఇద్దరికే. కాకపోతే ఎప్పుడైనా విషయం వినండి సార్, మన ఇద్దరమే గొడవ పడుతున్నప్పుడు 10 నిమిషాలు నేను అరవగలను, 10 నిమిషాలు నువ్వు అరవగలవు, అరగంట నేను మాట్లాడకుండా ఉండగలను, ఒక అరగంట నువ్వు మాట్లాడకుండా ఉండగలవు, 2-3 అవర్స్లో అయిపోద్ది. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవడానికి కారణం 3వ వ్యక్తి. ఆ 3వ వ్యక్తి ఎవరంటారు? కాకపోతే మా ఇంట్లో ఏంటంటే, అదేదో రీసెంట్గా వచ్చింది సార్ ఒక సినిమా, F2 సినిమాలో లాగా ఒక చిన్న గొడవ ఇలా స్టార్ట్ అవ్వగానే ఆ సినిమాలో బెల్లలు మోగిపోయి మొత్తం ఫ్యామిలీ దిగిపోతారు. అది పరిస్థితి. పచ్చిగా చెప్పాలంటే
ఒక మాట గొడవలో ఒక మాట పొరపాటున నేను నోరు జారానా ఆమె తిడుతుంది. ఆమె బిహేవియర్ మీరు ఎక్కడే చూశారు. ఆమె ఒకప్పుడు కూడా ఇంతే. అంటే కాదు, ఇక్కడ చూసిందంటే అదే ఆవిడ కోపంతో లేకపోతే ఉక్రోషంతో గొడవలో వచ్చేది కోపమే కదా. అలా కదండి, ఇక్కడ తన జీవితం నాశనం అయిపోయిందన్న ఆలోచనతో ఆవిడ ఏమైనా ఉద్రేక. ఇప్పుడే జస్ట్ మీరు రాక ఒక పావు గంట ముందు ఆవిడ ఏదో ఇంటర్వ్యూ చూసాను. నాకు పెళ్ళైన 10 రోజులకి వీడి మీద డౌట్ వచ్చింది, నా జీవితం నాశనం అయిపోయింది అని అన్నారు ఆవిడ అన్నారు. నా పెళ్ళైన కొద్ది రోజులకే నాశనం అయిపోయింది నా జీవితం అని నాకు డౌట్ వచ్చేసింది అని అన్నారు. నాకు ఆ ఛానల్ కాల్ చేస్తే నేను ఆ ఛానల్కి కూడా అదే చెప్తాను, బాబు 5 years విత్ నో ప్రాబ్లం. గొడవ దేనికి రావాలి, విడిపోయే అంత గొడవ దేనికి వస్తుందంటే మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే, కష్టాలు ఉంటే. మనకు అవి ఏమీ లేవు. కూలీ నాలి చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. నీ హస్బెండ్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, 1వ తారీఖు వద్దన్న 31వ తారీఖు సాయంత్రం శాలరీ అకౌంట్లో పడే వ్యక్తి, డబ్బుకు లోటు లేదు. డిఫెన్సు, క్యాంటీన్లో నీకు ఫెసిలిటీసు, మెడికల్ ఫెసిలిటీసు, పిల్లల చదువు ఫెసిలిటీసు అన్నీ ఉన్న వ్యక్తి. సొంత ఇంట్లోనే ఉన్నాం, అద్దెంట్లో లేము, సొంత కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఏం కావాలి? ఎవ్రీ సాటర్డే సండే బీచ్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పటికి ఉన్నాయి, ప్రతి సాటర్డే సండే వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయి. ప్రతి సండే పాపను తీసుకుని శివాజీ పార్కుకో, వడా పార్కుకో, కైలాసగిరో తీసుకెళ్ళి ఆడించడం నాకు అలవాటు చిన్నప్పటి నుంచి. అటువంటి పాపని 2020లో మీరు నా దగ్గర నుంచి విడగొట్టారంటే 4 ఏళ్ల పాపని ఇంత ఉన్నప్పుడు చూశానండి నేను. మళ్ళీ ఎంత ఉన్నప్పుడు చూసేలా చేశారు. కాదు, మధ్యలో వెళ్ళలేదు ఎప్పుడన్నా మీరు? ఆ పాపని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాక్డౌన్ అంతా నేను వెళ్ళలేకపోయాను. రీజన్, నాకు యాక్సెస్ లేదు, నేను వెళ్ళలేను. వాళ్ళ బిహేవియరు, తీరు వీడియోస్ చూస్తే అర్థమవుద్ది. నేను వెళ్ళానా నాతో గొడవ పడతారు. వాళ్ళ ఇంట్లో 10 మంది దాకా జనాభా ఉంటారు, మొత్తం అందరూ నా మీద పడిపోతారు. కాదు, 10 మంది అంటే సిబ్లింగ్స్ ఎక్కువ మంది ఉన్నారా ఆమెకి? వాళ్ళ ఇంట్లో మొత్తం 5-6 లేడీసే ఉంటారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి వాళ్ళ ఫాదర్ని కలడానికి రోజు 15 నుంచి 20 మంది మగవాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తూనే ఉంటారు ఎవ్రీ డే. ఏం చేస్తారు వాళ్ళ ఫాదరు? అమ్మాయి వాళ్ళ ఫాదరు రిటైర్డ్ నేవల్ డాక్యార్డ్లో ఒక క్లాస్ 4 ఎంప్లాయీ. వాళ్ళ ఫాదరు ఎప్పుడో నేను పరిచయం అవ్వకముందే అతను VR ఏదో పెట్టుకున్నారంట, నాకు ఆ డీటెయిల్స్ తెలియవు. సో అది నేను అతని గురించి ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే అతను మీడియా ముందుకు రావట్లేదు. మా ఫాదర్ని లాగుతున్నారు, మా ఫాదర్ పేర్లు రాస్తున్నారు, అతను తీసుకురావట్లా. నేను వాళ్ళలాగా ఇంట్లో ఉన్న ప్రతి ఓడిని లాగాలన్న ఉద్దేశం నాకు ఉండదు కాబట్టి నేను అతని పేరు కూడా ప్రస్తావించడం లేదు. ఎందుకంటే అతను సింప్లిసిటీగా బతుకుతున్నాడో ఏంటో, మీడియాలోకి రావడం ఇష్టం లేదేమో, నాలాగే ఇంట్రోవర్ట్ ఏమో, నాకు ఇష్టం లేదు. అంటే మీరు ఇంట్రోవర్టా? నేను 100% ఇంట్రోవర్ట్ అండి. లేకపోతే నేను నాకు వస్తున్న కోపానికి, బాధకి ఎక్కడ లైవ్ అయితే అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. యూట్యూబ్లో చూస్తే ఆ లైవ్లోకి నేను వెళ్ళిపోయి ఫేస్ టు ఫేస్ అడగాలనిపిస్తుంది. నాకు మాట్లాడే ప్రతి వ్యక్తిని మీకేం తెలుసు అని అడగాలనిపిస్తుంది. కానీ నేను టెంపర్ లూజ్ అవుతాను సార్. నా అనవసరంగా నేను వెళ్తే ఏం జరుగుతుందంటే, మీరు ఇక్కడే ఆ రోజు ఏం చేశారు, మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఎవరైనా గమనించండి, నన్ను ఇంటర్వ్యూ చేసింది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, సమాధానం మీకు ఫేవరబుల్గా వస్తేనే వింటున్నారు.